అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ రసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కువగా మామిడికాయలు తెచ్చుకుంటూ ఉంటాం. మరి ఎప్పుడు చేసుకునేలా చింతపండు రసం, టమాటా రసం కాకుండా ఇలా మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఒకసారి పచ్చి మామిడికాయలతో ఇలా రసాన్ని పెట్టి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా త్వరగా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా పచ్చి మామిడికాయలతో టేస్టీ రసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రసాన్ని చేయడానికి పుల్లగా ఉన్న ఒక మామిడికాయని తీసుకుని బాగా కడిగి పైనున్న తొక్కను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ఒక మామిడికాయని అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రేఖలు, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనకి ఇది మరీ మెత్తగా పౌడర్లా అయితే అవ్వదు, ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. మనం ఇక్కడ ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకున్నా సరే ఆ తర్వాత సరిపోతే చూసుకుని వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక మధ్య మధ్యలో నీళ్ళని వేసుకుంటూ వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని రసం మరిగించుకునే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పులుపుకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోవాలి. ముందుగా 2-3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి, అంటే 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, పులుపు సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా పులుపు ఎక్కువైంది అనిపిస్తే కనుక కొన్ని నీళ్ళని వేసుకుని కలుపుకొని అలాగే ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనం నీళ్ళు అనేది అన్నీ ఇన్ని అని కాకుండా మన టేస్ట్కి తగ్గట్టుగా పులుపు, ఉప్పు చూసుకుని దాన్ని బట్టి నీళ్ళని వేసుకున్నామంటే మనకి రసం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని గ్యాస్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. మనం ఈ రసాన్ని మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా పొంగు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. అలాగే మరిగేటప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత ఈ రసాన్ని పక్కకు దించుకుని ఇప్పుడు రసంలోకి పోపు పెట్టుకోవడం కోసం గ్యాస్పై మరొక ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్విన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 వెల్లుల్లి రేఖల్ని చితక్కొట్టుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుని అలాగే 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఉల్లిపాయలని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా దోరగా వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్న రసాన్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకి సింపుల్ అండ్ టేస్టీగా గుమగుమలాడే మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన రసం రైస్లోకైనా లేదా ఫ్రై చేసుకున్నప్పుడైనా లేదా నాన్ వెజ్ కర్రీస్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.